ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. ఓకే, 65 నుంచి చదువు. ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు. మీరేమి చేయొద్దు, నాకు జవాబు ఇవ్వద్దు, మీకు మీరే జవాబు ఇచ్చుకోండి. నాకు అసలు నెమ్మది లేదు సార్, మా ఇంట్లో నెమ్మది లేదు, నా ఒంట్లో నెమ్మది లేదు, నా మనసులో నెమ్మది లేదు అనేవారు ఎవరైనా ఉన్నారా? చాలామంది దిల్ కాల్స్, నెమ్మది లేదు, నెమ్మది లేదు. నెమ్మది లేకపోవడం అన్నటువంటిది సాధారణం కాదు, ఆశీర్వాదము కాదు. నీకు నెమ్మది కలుగదు. నెక్స్ట్ తర్వాతమ్మా, నీ అరికాలికి విశ్రాంతి కలుగదు. నో నెమ్మది, నో విశ్రాంతి. నెమ్మది లేదు, ఒకచోట స్థిరంగా నువ్వు కూర్చోలేవు. నీ అరికాలికి విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా హృదయ కంపం అంటే ఏంటి? గుండె దడ పటా 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 కొట్టుకుంటూ ఉంటుంది, గుండె దడ. తర్వాత అమ్మా, నేత్ర క్షీణత, కంటి చూపు తగ్గిపోతుంటుంది. తర్వాత మనోవేదన, నిద్ర రావడం లేదు సార్, నాకు మనసుకు చాలా గాయాలైపోయాయి, మనసు బాగలేదు, మనసు ఏమాత్రం బాగలేదు, మనోవేదన. చదవమ్మా, నీకు కలుగజేయను. నీకు ఎల్లప్పుడు ప్రాణ భయము కలిగి ఉండు. తర్వాత నీవు రేయింబగళ్ళు భయపడదు. ఫియర్ డే అండ్ నైట్, ఫియర్, భయం. పగలు భయం, మధ్యాహ్నం భయం, సాయంకాలం భయం, రాత్రి భయం. పడుకుంటే అప్పుడు భయం, లేస్తే అప్పుడు భయం. తర్వాత నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమీ ఉండదు. నీ హృదయంలో పుట్టు భయము చేతను. ఏం పుడుతుందంట? భయము చేతను. నీ కన్ను చూచువాటి చేతను. ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలమగున అనియు సాయంకాలమున అయ్యో ఎప్పుడు ఉదయమగున అని అనుకుందువు. ఇది ఏంటి? ఇది ఆశీర్వాదమా, శాపమా? ఇది నేను మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను. కూర్చోండి ప్లీజ్, బి సీటెడ్. అంటే మీకు నేను చెప్పినా కానీ చాలామంది ఒక సగం మంది పని చేయనట్లున్నారు. మీరు నాకు పంపించే మెసేజ్ నేను ఎవరికి షేర్ చేయను, గ్రూపులో పెట్టాను, ఎవరికి చెప్పను. మీరు పంపించిన తర్వాత చూసేసి డిలీట్ చేస్తాను, సరేనా? కాబట్టి మీరేం చేస్తారంటే 15వ వచనం నుంచి 68 వరకు చదవండి. ఇందులో ఏ వాక్యం మీ జీవితంలో పనిచేస్తుందో ఆ వాక్యం నాకు మెసేజ్ పెట్టండి. మీరు వాక్యం పెడితే చాలు, అంటే ఆ శాపము నీ జీవితంలో పని చేస్తూ ఉంది అని అర్థం. చదవండి, మీకే మీరు చదవండి. యూ రీడ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. నెమ్మది లేకుండా ఉండడం అన్నటువంటిది శాపం. భయం అన్నటువంటిది అయితే గలతీ 3:13 ఏమంటుంది? చదవమ్మా, గలతీ 3:13-14. గ్లోరీ టు గాడ్. అల్లమ్మ తూరకర శందరియర బలమాతరక ఊరమలందరియర బలదరకర బకరకర. అబ్రహాము
పొందిన ఆశీర్వచనము అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి హల్లెలూయా హల్లెలూయా విమోచించెను. విమోచిస్తున్నాడా? విమోచించబోతున్నాడా? విమోచించేశాడా? విమోచించాడు. హల్లెలూయా అంటే అర్థం ఏంటి? భయము నుంచి, నెమ్మది లేనితనము నుంచి, విశ్రాంతి లేనితనము నుంచి విమోచించేశాడు. హల్లెలూయా హల్లెలూయా. సో కాబట్టి మనం పాటను పాటగా పాడడం లేదు, అవగాహనతో పాడుతున్నాం. వాక్య అవగాహనతో మనం పాడుతున్నాం. పాడదామా? ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు. హల్లెలూయా. ఇల్లు కట్టుకుంటాం, ఇంట్లో కాపురం ఉండలేవు. I have seen so many people ఇల్లు కట్టుకున్నారు, ఇంటిలో ఉండలేకపోయారు. ఇల్లు కట్టుకున్నారు, ఎంత సంబరంగా కట్టుకున్నారో, ఎంత సంబరంగా ఇల్లు ఓపెన్ చేశారో, అంతకంటే ఎక్కువ దుఃఖంతో ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చేసింది. కుదబెట్టుకున్నారు. ఐ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్. ఇట్స్ నాట్ ఎ బ్లెస్సింగ్. శాపం పని చేస్తూ ఉంటే వాళ్ళు ఏమి చేయలే స్థితిలో ఉండిపోయారు. దే డిడ్ నాట్ నో హౌ టు రెసిస్ట్ దట్ కర్స్. ఆ శాపం పని చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో తేలినటువంటి స్థితి. అంటే అపవాది దోచుకుంటుంటే చేతులు కట్టుకొని చూస్తూ ఉండిపోయారు. ఇది ఎలా ఉందంటే, పోలీసుల దగ్గర లాఠీ ఉంటుంది, తుపాకీ ఉంటుంది, కానీ కళ్ళెదుట మర్డర్ జరుగుతూ ఉంటుంది. కళ్ళెదుట దోచుకుంటుంటారు, చూస్తూ ఉంటారు. దొంగతనానికి, హత్యకు, నాశనం తప్ప మరి దేనికి? సేటన్ హేట్స్ యువర్ బ్లెస్సింగ్స్. నీ దీవెనలను సాతాను ద్వేషిస్తాడు. నీ దీవెనలను, దేవుడిచ్చినటువంటి నీ దీవెనలను దొంగిలించాలని వాడు చూస్తాడు. యు షుడ్ నో. అందుకే ప్రభువు అన్నాడు, అయ్యో నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఆల్అవుట్ ఉంటే దోమలకు భయపడతామా? చెప్పండి. ఆల్అవుట్ ఉంటే దోమలకు భయపడతామా? ఏ రాత్రి అయినా కూడా, రాత్రి 10 అయింది, 10:30 అయింది అనుకోండి, ఆల్అవుట్ లేదు, దోమలన్నీ ఉన్నాయి, అప్పుడు మనకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో ఎక్కడ దొరుకుతాయి ఆల్అవుట్లని? బట్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్అవుట్, యూ విల్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ మస్కిటోస్. ఆన్ చేస్తే చాలు, బ్లెస్సింగ్ ఆన్ చేస్తే చాలు, శాపం వెళ్ళిపోతుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎందుకు భయం లేదు అంటే ఆయన విమోచించాడు. భయం ఒక్కదాని నుంచే విమోచించాడా? నీ ప్రాణము నీకు దక్కునన్నా. నాకెందుకో చాలా ఇన్స్టింక్ట్ ఉంది నాలో. అసలు మన జీవితాల్లో 1% కూడా శాపం కనబడకూడదు, వినపడకూడదు. హల్లెలూయా. భూమి మీద మన గురి ఎలా ఉండాలంటే, ప్రకటన 22:3 ఉండాలి మనకు. చదవమ్మా, రెవల్యూషన్ 22:3. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇక మీదట శాపగ్రస్తమైనది దానిలో ఉండదు. శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. ఏదియో మిస్ చేస్తే ఎట్లా? అందరు చెప్పండి. ఏదియో
15 ఉండదు, 16 ఉండదు, 17 ఉండదు, 18 ఉండదు, 19 ఉండదు, 20 ఉండదు, 21 ఉండదు, 22 ఉండదు, 23 ఉండదు, 24 ఉండదు, 25 ఉండదు, 26 ఉండదు, 27 ఉండదు, 28 ఉండదు, 29 ఉండదు. చెప్పండి, నాతో పాటు చెప్పండి. పలకండి. 28 వరకు వచ్చా. 29 ఉండదు, 30 ఉండదు, 31 ఉండదు, 32 ఉండదు, 33 ఉండదు, 34 ఉండదు, 35 ఉండదు, 36 ఉండదు, 37 ఉండదు, 38 ఉండదు, 39 ఉండదు, 40 ఉండదు, 41 ఉండదు, 42 ఉండదు, 43 ఉండదు, 44 ఉండదు, 45 ఉండదు, 46 ఉండదు, 47 ఉండదు, 48 ఉండదు, 49 ఉండదు, 50 ఉండదు, 51 ఉండదు, 52 ఉండదు, 53 ఉండదు, 54 ఉండదు, 55 ఉండదు, 56 ఉండదు, 57 ఉండదు, 58 ఉండదు, 59 ఉండదు, 60 ఉండదు, 61 ఉండదు, 62 ఉండదు, 63 ఉండదు, 64 ఉండదు, 65 ఉండదు, 66 ఉండదు, 67 ఉండదు, 68 ఉండదు. హల్లెలూయా. ఉంటే ఏం చేయాలి? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఐ వాంట్ యు టు నో అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. శాపము నీ జీవితంలో పని చేయాలి అంటే నీవు పాపము చేయవలసిన అవసరం లేదు. పాపము చేయకున్నా కూడా, పొరపాటు చేయకున్నా కూడా, అతిక్రమము చేయకున్నా కూడా శాపముని జీవితంలో పనిచేసేదానికి ఆస్కారం ఉంది. ఓసారి యేసుక్రీస్తు ప్రభు ఒక సమాజ మందిరానికి వెళ్ళాడు. సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ 18 సంవత్సరాల నుండి నడుము వంగినటువంటి స్థితిలో ఉందంట. మందిరానికి వస్తూ ఉంది. అన్ని సంవత్సరాల నుంచి ప్రభు చూశాడు. చూసిన వెంటనే పిలిచాడు, అమ్మా రా అని పిలిచి, నీ బలహీనతల నుంచి నీ విడుదల పొంది ఉన్నావు అని చెప్పి చేతులుంచగా దిగ్గున లేచి నిలబడింది. అప్పుడు ఏమంటాడు తెలుసా? అబ్రహాము కుమార్తె అంటాడు. 18 సంవత్సరాలుగా సాతాను అబ్రహాము కుమార్తెను బంధించాడు. ఆమె ఏదో పాపం చేసిందనా? నో, నాట్ ఎవ్రీ కర్స్ ఈజ్ అ రిజల్టెంట్ ఆఫ్ సిన్. ప్రతి శాపానికి మూలము పాపం కాదు. ఓకే, ఇఫ్ యూ డోంట్ యూజ్ అథారిటీ. ఉదాహరణకు తాడిపత్రిలో పోలీసులు ఏమీ చేయకుండా లాఠీలు తుపాకీలు అన్నీ లోపల పెట్టేసి, రిజిస్టర్లు అన్నీ కూడా మూసేసి ఖాళీగా కూర్చొని మేము ఏం పని చేయమని కూర్చున్నారు అనుకోండి. ఏమవుతుంది? ఊరంతా ఏమైపోతుంది? విచ్చలవిడైపోతుంది. అంటే పోలీసు వాళ్ళు అధికారాన్ని వాడకుంటే అక్రమము విస్తరిస్తుంది. దేవుడు నీకు ప్రతి శాపం మీద అధికారం ఇచ్చాడు, ప్రతి రోగం మీద అధికారం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో గనుక నేనంటాను, విశ్వాసుల జీవితాల్లో శాపము పనిచేయటకు ముఖ్యమైన కారణం ఏమిటి అంటే అధికారాన్ని వాడకపోవడం. అధికారం, నీకు ఇవ్వబడిన అధికారాన్ని వాడకపోవడమే శాపానికి కారణం. అది అలాగ ఉండిపోయింది. బికాజ్ యు ఆర్ నాట్ యూజింగ్ అథారిటీ. దాన్ని తిట్టడం వల్ల, దాన్ని కొట్టడం వల్ల, దాన్ని చంపడం వల్ల, దాన్ని వెళ్ళగొట్టడం వల్ల, కాబట్టి అది అలా ఉండిపోయింది. యూ షుడ్ నో దట్ యు ఆర్ గివెన్ అథారిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ యూ హ్యావ్ టు యూజ్ దట్ అథారిటీ అగెన్స్ట్ ఎవ్రీ కర్స్. నిర్మూలమయ్యేంత వరకు. దావీదు అంటాడు కదా, అందరు చెప్పండి, పట్టుదల, 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 పట్టుదల.
యాకోబు బలిష్ఠునికి స్థలం చూసేంత వరకు నా మంచం మీదకి ఎక్కనంటాడు, నిద్రపోనంటాడు. ఇప్పుడు ఎట్టున్నాయో నాకు తెలియదు, కానీ పాత సినిమాలు అనేవాళ్ళు అనమాట, వాడు చచ్చిపోయేంత వరకు నేను వెంట్రుకలు ఇట్లా ఇరబోసుకుంటా అంటారు అనమాట. శపథాలు చేస్తా అంటారు కదా, మంచిదండి శపథాలు, మంచిగా వాడాలి శపథాలు. ఏ శాపం, ఏ వాక్యము కనపడుతుందో, వాక్యం వెలుగు కదా, టార్చ్ లైట్ వేసి చూపిస్తుంది, ఇది ఉందో చూడు నీ జీవితంలో, ఇది ఉండకూడదని వాక్యం ఏ వాక్యం చూపిస్తుందో దాన్ని చంపేంత వరకు శపథం చేయి. నేను మంచం ఎక్కనంటావో, నేను 2 పూట్ల 3 పూట్ల తిననంటావో, ఎటువంటి శపథాలు చేస్తావో, పట్టుదల ఉండనివ్వద్దండి. డోంట్ టాలరేట్. అబ్రాహాముకు అన్నీ ఉన్నాయి, కానీ దేవునితో ఏమన్నాడు? ఏం లాభం ప్రభువా? మన వాళ్ళు ఏం చెప్తారు? ఉన్న వాటిని బట్టి థ్యాంక్ యూ జీసస్ చెప్పండి అంటారు. ఏమండి, అది ఒక కోణం, అది ఒక కోణం, ఇది ఇంకో కోణం. ప్రార్థనలో లెవెల్స్ ఉంటాయండి, బేబీ ప్రేయర్స్ ఉంటాయి, ఆదరించు ప్రభు అని అడిగే ప్రార్థనలు ఉంటాయి, పోరాడే ప్రార్థనలు ఉంటాయి, పినుగులాడే ప్రార్థనలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఏం ప్రయోజనం ప్రభు? అన్ని కొడుకు లేకపోతే ఏంటి? నువ్వు వెండి ఇచ్చావు, దేవా నీకు స్తోత్రం అంట, బంగారు ఇచ్చావు, నీకు స్తోత్రం అంట. నా తర్వాత నా పనోడికి వెళ్ళిపోతుంది ఇదంతా, ఏం లాభం ఇచ్చి? సో నేనేమంటానంటే, ఉన్నట్టు చాలే, ఉన్నవి చాలే, లేకపోయినా పర్లేదులే ప్రభు, అది నువ్వు జవాబు ఇవ్వకుండా పర్వాలేదు ప్రభు అనే యాటిట్యూడ్ ఎప్పుడు పెట్టుకోవద్దండి. నీది, నీ హక్కులు, నీ స్వాస్థ్యాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలి. హల్లెలూయా. సో అప్పుడు దేవుడు, అబ్రామా అసలు నీకు తృప్తే లేదు, ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావని ఎక్కడికి తీసుకొని వచ్చినా? భూమి భరించలేనంత ఆస్తి ఇచ్చా, నీకు తృప్తి లేదా? నీకు లేదు ప్రభువా. నాకు కావాల్సిందేంటి? నాకు కావాల్సిందేంటి? ఇన్ని ఆస్తులున్నా కూడా ఒకటే, కొడుకు లేకపోతే ఏంటి? సంతానం లేకపోతే ఏంటి? దేవుని సన్నిధిలో వెళ్ళి అడుగు, ఇది ఉండకూడదు, ఇది ఉండకూడదు ప్రభువా, ఇది నా జీవితంలో ఉండకూడదు, ఇది నా జీవితం ఉండకూడదు. భూతద్దం పెట్టి వెతికినా కూడా ఈ శాపం కనిపించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఇంటిలో ఉండాలి ఇది. ప్రకటన 22:3 ప్రతి ఇంటిలో ఉండాలి. హల్లెలూయా. మన కుటుంబాలు ఎలా ఉండాలంటే బ్లెస్సింగ్ జోన్. చర్చిలోకి పోయిన తర్వాత పెడతాను, అన్ని పెద్ద పెద్దవి పెడతాను. బ్లెస్సింగ్ జోన్ ఇది. హల్లెలూయా. బ్లెస్సింగ్ జోన్, బ్లెస్సింగ్ జోన్. గ్లోరీ టు గాడ్. కొన్ని జామర్స్ ఉంటాయి. సీఎంలు విజిట్కి వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ చుట్టూ కొన్ని జామర్లు ఉంటాయి. అంటే పనిచేయవు, సిగ్నల్స్ పనిచేయవు. మీకు విషయం తెలుసా? కెన్నెత్ హగిన్ గారు అద్భుతమైనటువంటి వ్యక్తి అండి. హల్లెలూయా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. ఒకసారి ఒక సేవకుడు కెన్నెత్ హగిన్ గారితో పాటు, నేను మీతో పాటు వస్తాను, మీరు పరిచయకు వెళ్తున్నారు కదా, నేను మీతో పాటు వస్తానంటే కెన్నెత్ హగిన్ గారు రమ్మన్నారంట. రమ్మంటే వెళ్ళారు. ఆయనకు షుగర్ జబ్బు ఉంది, డయాబెటీస్ ఉంది ఆయనకి. కెన్నెత్ హగిన్ గారితో ఉన్న నాళ్ళు ఆయన బాగా తింటున్నాడంట, తాగుతున్నాడంట, కానీ షుగర్ పెరగలేదంట, టాబ్లెట్స్ వాడలేదు. కెన్నెత్ హగిన్ గారితో ఉన్నంతకాలం. ఇంటికి పోయి 2 రోజులైన తర్వాత మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయిందంట. స్టార్ట్ ఎప్పుడు కాల్ చేశాడంట. కెన్నెత్ హగిన్ గారు కాల్ చేసి, హై గారు ఏంటిది, మీతో ఉన్నంత వరకు ఏమాత్రం కూడా షుగర్ లెవెల్స్ పెరగలేదు, ట్యాబ్లెట్స్ అవసరం రాలేదు, అనారోగ్యమే రాలేదు నాకు.
కానీ మీ దగ్గర నుంచి దూరం వచ్చిన తర్వాత పెరిగింది ఏమి అంటే ఇప్పుడు కెన్నీ త్యాగిన గారు, నా దగ్గర ఒక జామర్ ఉంటుంది. నేను చెప్తున్నాను, జామర్ ఉంటుంది. ఏ రోగం పనిచేయదు, ఏ రోగం పనిచేయదు. హల్లెలూయా. దట్ ఈస్ ద అనాయింటింగ్ ఆఫ్ బెతెస్దా కోనేరులో దేవదూత వచ్చి అలా కదిలించినప్పుడు ఏ రోగము నిలబడదు. మన చర్చ్ ఎలా ఉండాలో తెలుసా? మన మీటింగ్స్ ఎలా ఉండాలో తెలుసా? అడుగు పెడుతూనే రోగాలు మాయమైపోవాలి, అడుగు పెడుతూనే అనారోగ్యాలు మాయమైపోవాలి. గ్లోరీ టు గాడ్. దట్స్ మై విజన్, దట్స్ మై డిజైర్. మందిరంలోనికి అడుగు పెట్టగానే కెన్నీ త్యాగిన గారు చెబితే ఈయన ఆశ్చర్యపడ్డాడంట. అరే, ఒక సేవకుడు తను ఆరోగ్యంగా ఉండడమే కాదు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇది అంటుకుంటుందే. అలాంటప్పుడు ఏంటండి సీక్రెట్ అని విశ్వాసం గురించి నేర్చుకొని షుగర్ జబ్బు నుంచి బయటకు వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వూ షుడ్ బి లైక్ దట్, వూ షుడ్ బి లైక్ దట్, వూ షుడ్ బి లైక్ దట్, వూ షుడ్ బి లైక్ దట్. మనం అలా ఉండాలండి. బ్లెస్సింగ్ జోన్, బ్లెస్సింగ్ మోడ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేదానికి ఏమండి, యేసు ప్రభువు మూల్యం చెల్లించాడండి. యేసు ప్రభువు మూల్యం చెల్లించాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించేదానికి యేసు ప్రభువు పోయిన వారం కేక్ తిన్నారు కదా, ఎంతమంది కేక్ అందింది? మర్చిపోయినారు అప్పుడే? ఎంతమంది తీసుకున్నారు కేకు? ఏం కేక్ అంటున్నారు? బర్త్డే కేక్ అమ్మా, బర్త్డే కేక్. పిల్లల బర్త్డేని ఇచ్చారు కదా కేకు. మీరు ఏమన్నా కట్టారా దానికి? ఎంత కట్టారు డబ్బులు? డబ్బులు ఏమన్నా కట్టారా? ఫ్రీనా? మీకు ఫ్రీ వచ్చిందని చెప్పేసి శివప్రియ వాళ్ళకు కూడా ఫ్రీగా వచ్చిందా? అది వాళ్ళకి ఫ్రీ వచ్చిందా? ఏం బేకరీనా వాళ్ళది? ఏమన్నా బేకరీ షాపా? వాళ్ళు కొన్నారు కదా, వాళ్ళు కొన్నారు, మీకు ఫ్రీ. ఊరంతటికి ఇచ్చారా? లేదు. మీరు మన వాళ్ళు కదా అని, హల్లెలూయా, ఇది ఒక కుటుంబం కదా అని మీకు ఉచితంగా ఇచ్చారా, డబ్బులకి ఇచ్చారా? ఉచితంగా ఇచ్చారు. ఉచితంగా వచ్చినంత మాత్రాన అది విలువ లేనిది కాదు. దాని విలువ దానికి ఉంది. కానీ ఎవరో మూల్యము, వేరే వాళ్ళు మూల్యం చెల్లించారు. ఆశీర్వాదాలన్నీ కూడా ద్వితీయోపదేశకాండం 28:1-14 వచనాలన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువు కొని మనకు ఉచితముగా ఇచ్చేశాడు. బ్లెస్సింగ్స్ ఆర్ ఫ్రీ. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి, ఆశీర్వాదాలు ఉచితము, ఆశీర్వాదాలు ఉచితము, ఆశీర్వాదాలు ఉచితము. హల్లెలూయా. ఆశీర్వాదాలు ఉచితము, ఆశీర్వాదాలన్నీ ఉచితము. స్వస్థత ఉచితము, పరిశుద్ధాత్మ ఉచితము, వరములు ఉచితము, భద్రత ఉచితము, సంతానము ఉచితము. హల్లెలూయా. ఫ్రీ 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 ఫ్రీ, ఆల్ ఫ్రీ. యేసు ప్రభు మూల్యం చెల్లించారు. ఇప్పుడు అక్కడ కేకులు పెట్టాం, తీసుకోండి అంటే మీరు తీసుకోకుండా పోతే ఎవరు దానికి బాధ్యులు? కదా. ఆశీర్వాదమును శాపము నీ ఎదుట ఉంచి ఉన్నాను. గ్లోరీ టు గాడ్. మరి మీరు భరిస్తారో వెళ్ళగొడతారో
తట్టుకుంటారో మీ ఇష్టం అది. హల్లెలూయ, హల్లెలూయ. బాగా చదవండి. ఏ వాక్యం పని చేస్తుందో చూడండి. ఏ వాక్యం పని చేస్తుందో చూడండి. అది మీ జీవితంలో ఉండకూడదు. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియో నాలో కానీ, నా ఇంటిలో కానీ, నా సంఘములో కానీ, నా పరిచర్యలో కానీ ఉండదు, ఉండదు, ఉండదు. ఇంట్లో దీవెన, వీధిలో దీవెన. హల్లెలూయా. పొలములో దీవెన, పట్టణములో దీవెన, నీ ఒంట్లో దీవెన, నీ ఇంట్లో దీవెన, నీ పిల్లలలో దీవెన. హల్లెలూయా. మాని మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. హల్లెలూయా. అందరు చెప్పండి, హస్త నిక్షేపణ. హస్త నిక్షేపణ. సో హస్త నిక్షేపణ అన్నటువంటిది ఒక కొనసాగింపు ప్రక్రియగా దేవుడు నియమించాడని వాక్యంలో చూసాం. కొనసాగింపు ప్రక్రియగా దేవుడు తన వాక్యంలో ఆయన పరిచయం చేశాడు. మనం చూసాం యాకోబు ఏ రీతిగా తన మనుమనులను దీవించాడు. ఎఫ్రాయిం became great because his grandfather laid his right hand upon him. యాకోబు తన కుడి చేతిని ఎఫ్రాయిము మీద ఉంచాడు గనుక ఎఫ్రాయిము గొప్పవాడయ్యాడు. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు ఊరికే చేయి వేస్తే ఎలా అవుతుందా? అవును, అదే చెప్తున్నాడు ఇక్కడ వాక్యంలో. దట్స్ వాట్ గాడ్ ఈజ్ రివీలింగ్. ఎఫ్రాయిము గొప్పవాడయ్యేదానికి కారణం తన తాత అయిన యాకోబు కుడి చేతిని, ఎడమ చేయి కూడా కాదు, కుడి చేతిని ఉంచి దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దట్ మీన్స్ యూ కెన్ బికమ్ బ్లెస్డ్ ఆర్ యూ కెన్ బికమ్ గ్రేట్ జస్ట్ బికాస్ ఆఫ్ వన్ టచ్. ఎన్నిసార్లు పెట్టాడండి యాకోబు? జస్ట్ ఇమాజిన్ చేయండి, నేను మీ తల మీద ఎన్నిసార్లు చేయబెట్టింటాను. ఎన్నిసార్లు మీరు పెట్టించుకుంటారు అందాసుగా? హౌ మెనీ టైమ్స్? వచ్చిన ప్రతి ఒక్కరి మీద ప్రతి ఆదివారం చేపెడతారు. కొంతమంది అలా వస్తారు, అలా చేపెట్టించుకుంటారు, తృప్తి పొందుతారు, పోతారు. ఏమీ మార్పు ఉండదు. కొన్నిసార్లు కొట్లాడుతున్నప్పుడు వాళ్ళు మొగలు కొట్లాడుతున్నప్పుడు అంటుంటారు, నీకు చెప్పిన ఒకటే, ఆ గోడకు చెప్పిన ఒకటే. వన్ టచ్ బ్లెస్డ్ మనషే ఫర్ ఎవర్. వన్ టచ్. ఒక్కసారి హస్త నిక్షేపణ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక వంశపారంపర్య ఆశీర్వాదాన్ని మనము మన తరువాతి తరానికి మనము సంక్రమింప చేయవచ్చు. హల్లెలూయా. మామూలుగా వీలునామా రాస్తుంటారు కదా, నా తదనంతరము ఆస్తి అని. పిల్లలకి ఎలా రాస్తారో ఏమండి, ఆస్తి అది భౌతికపరమైన మెటీరియల్ ఆస్తులు మనం రాస్తాం. కానీ వాటికి వేర్లైనటువంటివి, వాటికి కారణమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదాన్ని మనము మన పిల్లలకు మనము సంక్రమింప చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి బ్లెస్డ్. అర్థమైందా? యాకోబు దీవించబడ్డాడు కదా. జేకబ్ వాస్ బ్లెస్సెడ్. యాకోబు దీవించబడి ఆ దీవెనను తన తరువాతి తరానికి అందించాడు. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్సెడ్? అందుకే నీ మీద ఎవరు చేయబెడుతున్నారో చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఈరోజు సాయంకాలం మెసేజ్ కంపల్సరీ వినండి. ఈరోజుకి క్లోజ్ చేద్దాం. మరి ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మరలా వాటి గురించి అధ్యయనం చేద్దాం. ఎవరు నీ మీద చేయి ఉంచుతున్నారు? యాకోబు ఎఫ్రాయిము దీవెన కారణమయ్యాడు. సో యాకోబు పైన ఉన్నటువంటి ఆశీర్వాదము ఎవరి మీదకి వచ్చింది? ఎఫ్రాయిం మీదకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. సో నీ పైన చేతులుంచే వ్యక్తిలో ఏముండాలి? ఆశీర్వాదం ఉండాలి. ఎవరో కొత్త ఆయన వచ్చారు, కొత్త సేవకుడు ఎవరో వచ్చారనుకోండి, ఆయన గురించి నీకు తెలియదు, పోయి తల మీద చేయి పెట్టించుకుంటావా? అమాయకంగా ఉండద్దండి, జ్ఞానముతో ఉండండి. ఒకసారి మా చెల్లెలు కర్నూలులో మెడిసిన్ చేస్తున్నప్పుడు నాకు ఫోన్ చేసి పలానా చోటికి వెళ్ళొచ్చాం, ఎక్కడో ఏదో కూడిక జరుగుతుందంటే ఆ కూడికకు వెళ్ళొచ్చాం అని చెప్పింది. ఎవరెలా ఉన్నారు అక్కడికి అన్నా నేను. అంటే అందరూ వెళ్తుంటే నేను కూడా వెళ్ళాను అన్నాడు. చేయి పెట్టించుకున్నావా అన్నా. పెట్టినాడన్నా అన్నది. పశ్చాత్తపడు, కడుక్కోపోయి ఏమన్నా అంటే వాడొక పెద్ద దుర్బోధకుడు, దెయ్యం పట్టిన వాడు, ఏందన్నా అట్లంటాం. ఆయన పెద్ద దురాత్మల చేత నిండిపోయినటువంటి వ్యక్తి. వాళ్ళ కొడుకు ఏం చేసేవాడంటే, ఆదివారం చర్చికి వస్తారు కదా, నాకు పరిశుద్ధాత్మ పట్టాడు, మీరు పాపం చేస్తున్నారని చెప్పేసి కర్ర తీసుకొని ఉతికి ఆరేసాడు చర్చికి వచ్చిన వాళ్ళందరినీ. వాళ్ళ ఇంట్లో అంతా కూడా దెయ్యాల చేత పీడించబడేవారు. కొంతమందిని ఎవరి ద్వారానో ఇచ్చేసి డాక్టర్స్ను పిలిపించి, మెడికల్ స్టూడెంట్స్ పిలిపించి, కూడిగా పిలిపించుకున్నాడు అనమాట. పిలిపించి అందరి మీద చేతులు పెట్టాడు. ఫస్ట్ కడుక్కోపోయి దేవుని సన్నిధిలోకి వెళ్ళి కడుక్కో. నేను చెప్పాను, భయపడింది. మన మీద ఎవరు చేతులు ఉంచబోతున్నారో వారి గురించి నీకు తెలియాలి. యాకోబు చేతులు ఎంప్టీ హ్యాండ్స్ కాదు, యాకోబులో దీవెన ఉంది. యాకోబులో దీవెన ఉంది. ఆ దీవెనను ఎఫ్రాయిముకు అందించాడు. హల్లెలూయా. సో బిఫోర్ యూ బ్లెస్ యువర్ చిల్డ్రన్, మీ పిల్లలను దీవించేదానికంటే ముందుగా గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ బి బ్లెస్సెడ్. యూ షుడ్ హ్యావ్ అ బ్లెస్సింగ్. నీకు లేనిది నీ తర్వాత తరానికి ఏమి ఇస్తావు? అర్థమైందా? నా దగ్గర ఉన్నదే నేను తర్వాత తరానికి ఇవ్వగలను. సో యూ షుడ్ లెండ్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్ when you have a blessing. So we transfer the inheritance. మన ఆశీర్వాదాన్ని మనము ఇతరులకు సంక్రమింప చేస్తాం. సో మనం చూసాం, మోషేతో దేవుడు చెప్పాడు, యెహోషువ మీద చేతులుంచమన్నాడు. నీలో ఉన్న అభిషేకం కొంత ఇమ్మని చెప్పాడు. సో యెహోషువ ఏమయ్యాడు? జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. ఇంగ్లీష్లో ఉంటుంది, జాషువా రిసీవ్డ్ విజ్డమ్, అథారిటీ, ఆనర్. జ్ఞానం పొందుకున్నాడు. చూడండి, చేతులు ఉంచితే ఏమి ట్రాన్స్ఫర్ అవుతుందంట? జ్ఞానము ట్రాన్స్ఫర్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చదువురాని వాడిని అనుకోండి, నాకు చదువు రాదు, నేను చేతులు పెట్టినాను అనుకోండి, పరీక్షల కోసం చదివే వాళ్ళ మీద చేతులు పెట్టినాను అనుకోండి, ఏమన్నా దొరుకుతుందా వాళ్ళకి? ఏమండి? విజ్డమ్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ త్రూ హ్యాండ్స్. మోషే యెహోషువ మీద చేతులు పెడితే యెహోషువకి ఏమొచ్చిందంట? జ్ఞానము వచ్చిందంట. చదివి సంపాదించుకునే జ్ఞానము వేరు, దైవికపరమైన పద్ధతి ద్వారా వచ్చే జ్ఞానము వేరు. హల్లెలూయా. సొలొమోను యొక్క హృదయంను దేవుడు నింపాడంట జ్ఞానముతో. హల్లెలూయా. దేవుడు సొలొమోనుకు జ్ఞానం ఇచ్చాడంట. దేవుడు యెహోషువకు జ్ఞానం ఇచ్చాడు. దేవుడు యెహోషువకు అధికారం ఇచ్చాడు. దేవుడు యెహోషువకు గౌరవం ఇచ్చాడు. మోషేకి ఎంత గౌరవం ఉందో అంతే గౌరవాన్ని యెహోషువకి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు అంటే, మోషే చేతులు ఉంచడం ద్వారా మోషేలో ఉన్న జ్ఞానము యెహోషువ మీదకి వచ్చింది. మోషేకు ఉన్నటువంటి అధికారం యెహోషువ మీదకి వచ్చింది. మోషేకు దేవుడు ఇచ్చినటువంటి గౌరవము యెహోషువ మీదకి వచ్చింది. హల్లెలూయా. ఎలీషా దగ్గర కూడా మనం చూసాం. ఐఎమ్ జస్ట్ రిఫ్రెషింగ్. ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు గెట్ రిఫ్రెష్డ్. విన్నవి మర్చిపోయేదానికి ఎక్కువ అవకాశం, మాటికి మనం మర్చిపోతాం. అందుకే రిపిటేషన్ చాలా ఇంపార్టెంట్.
హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు రాజు వచ్చి చూస్తాడు. రాజు చేతుల మీద చేతులు ఉంచుతాడు. బాణం ఏమని చెప్తాడు, కొట్టమంటే 3 సార్లే కొడితే ఆగిపోతాడు. కానీ అక్కడ చూడండి, 3 సార్లు నువ్వు గెలుస్తావని చెప్పాడు. అంటే ఒక దైవజనుడు రాజును అభిషేకిస్తే విజయం వస్తుంది, విజయం వస్తుంది. సిరియనుల నుంచి 3 సార్లు విడుదల పొందారు. శత్రువుల నుంచి విజయం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్. అందుకే ఎప్పుడు కూడా సిద్ధపడి క్యాజువల్గా ప్రేయర్కు రావడం వల్ల ఊరికే టైం వేస్ట్, మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ వాట్ పర్పస్ యు ఆర్ కమింగ్. దేని కొరకు? మనం చూసాం కదా, హస్త నిక్షేపణ ద్వారా ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది, జ్ఞానం వస్తుంది, అధికారం వస్తుంది, గౌరవం వస్తుంది, విజయం వస్తుంది, విడుదల వస్తుంది. పాత నిబంధన. క్రొత్త నిబంధనలకు వచ్చే లోపల స్వస్థత వస్తుంది, పరిశుద్ధాత్మ చేత నింపబడతా, పరిశుద్ధాత్మ వరములు ట్రాన్స్ఫర్ అవుతాయి. హల్లెలూయా. ఇంకొకటి మిగిలి ఉంది, దాని తర్వాత చూద్దాం. I'll share it in the evening service. సో ప్రార్థనకు వచ్చేటప్పుడు యూ షుడ్ నో ఫర్ విచ్ యు ఆర్ ఆస్కింగ్. క్యాజువల్గా చేయించుకుందాంలే, ప్రార్థన చేయించుకుందాంలే అన్నట్లు ఎప్పుడు రావద్దండి. అట్లా ప్రిపేర్ ఇంటి దగ్గర సిద్ధపడి పలాని పర్పస్ కొరకు, దేవా దైవజనుడు నా మీద చేతులుంచి ప్రార్థన చేస్తుండగా నాకు ఇది కావాలయ్యా, ఐ వాంట్ దిస్ అని దేవుని అడిగి ప్రార్థనాపూర్వకముగా మీరు రావాలి. నేను ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడి ఉండాలి. ఇవి లేకుండా మనం ఎవరితో పడితే వాళ్ళతో చేతులు పెట్టించుకుంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి, యాక్సిడెంట్లు జరుగుతాయి, జరగకూడనివి జరుగుతాయి. యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. పాత నిబంధనలో గ్రంథంలో మరొక కారణాన్ని బట్టి ఈ చేతులు ఉంచడం అన్నటువంటిది జరిగిందండి. ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్. లేవియకాండం 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు నేను చదువుతాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అందరు చెప్పండి, స్పీక్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నాతో మాట్లాడండి, పరిశుద్ధాత్మ నాతో మాట్లాడండి. లేవియకాండం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారంలో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దానిని తీసుకొని రావాలను. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావాలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలను. 4వ వచనం చదవమ్మా. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలెను. ఏం చేయాలంట? యాజకుడు ఏం చేయాలంట? దహన బలి పశువు మీద ఏం చేయాలంట? చెయ్యి ఉంచాలంట. సో ఈ హస్త నిక్షేపణ అన్నటువంటిది మరొక అప్లికేషన్ బైబిల్ గ్రంథంలో మనకేం కనిపిస్తుందంటే, బలి అర్పించే ముందు బలి పశువు మీద యాజకుడు చెయ్యిని ఉంచాలి. 3వ అధ్యాయం 1-2 చదవమ్మా. లేవియకాండం 3వ అధ్యాయం 1-2. అతడు అర్పించున్నది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల అది మగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకుని రావలెను.
తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. హల్లెలూయా. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి 4:4 లేవియాకాండము 4:4. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకొని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. ఓకే, తన కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. దిస్ వాజ్ ద ప్రాక్టీస్, దిస్ వాజ్ ద కస్టమ్. బలి ఇచ్చే ముందు రా పాలాభిషేక్ కదా నీ పేరు, పాల్ ఆశీర్వాదం. మెరిసిపోతున్నావు డ్రెస్, ఏమి గొర్రెపిల్లలాగా వంగువా, గొర్రెపిల్లలాగా అట్లా అది అంతే, అట్లా ఉంటే చాలు. ఓకే, బలి అర్పించేదానికి గొర్రె కానీ కోడె కానీ తీసుకొని వచ్చినప్పుడు ఎవరు తీసుకొని రావాలి? మీరు పాపులండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మీరు పాపులు కదా, పరిశుద్ధులు. మీరు పాపులు, మీరు ఆశీర్వదించబడాలంటే ఏం తీసుకొని రావాలి? మేము చాలా నిష్ఠగా మేము ఉన్నాం సార్, మేము ఈ 40 days మేము ఫాస్టింగ్ ఉన్నాం, దుఃఖ దినాలు మేము పాటిస్తున్నాం సార్ అంటే కాదు. మీరు దీవించబడాలి అంటే, పాత నిబంధనలో దీవించబడాలంటే ఏం చేయాలి? బలి ఇవ్వాల్సిందే. మీరు కోడినో లేకపోతే ఏమండి పావురాలనో లేకపోతే కోడెనో లేకపోతే ఎద్దునో లేకపోతే గొర్రె పిల్లనో తీసుకొని ఏం చేయాలి? యాజకునికి ఇవ్వాలి. అంటే నాకు ఇవ్వాలి అనమాట. నేను యాజకుని, మీరు ప్రజలు, పాపులైన ప్రజలు, నేను యాజకుని. మీ పాపం పోవాలి అంటే, మీరు దీవించబడాలంటే మీరేం చేయాలంటే, మంచి చూడండి ఎంత మంచి బాగుందో గొర్రెపిల్ల. మంచి అంటే ఈ గొర్రెపిల్ల ఎలా ఉండాలి తెలుసా? బాగా ఉండాలి. అది కూడా మగ గొర్రెపిల్ల ఉండాలి. అందుకే మగపిల్లలకే చాక్లెట్ ఇచ్చిన నేను. మగదై ఉండాలంట, మచ్చ ఉండకూడదు, జబ్బు ఉండకూడదు, ఏం ఉండకూడదంట. తీసుకొని వచ్చినప్పుడు యాజకుడు ఏం చేయాలంటే, బలి ఇచ్చేదాని ముందు హస్త నిక్షేపణ చేయాలంట. ఇలా తల మీద చేతులుంచి ఇలా చేసి పుష్క, అప్పుడు ఆ రక్తాన్ని తీసుకొని బలి మీద చిందించినప్పుడు అప్పుడు మీరు దీవించబడతారు. పాత నిబంధనలో కూడా ఆజ్ఞలు పాటించడం వలన ఎవరు దీవించబడలేదు, బలి అర్పణ ద్వారానే దీవించబడ్డారు. క్రొత్త నిబంధనలో నీవు నేను దీవించబడాలంటే యేసు ప్రభువును బట్టే. హల్లెలూయా. దీవెనలు కాపాడుకునే దానికి చక్కగా జీవించాలి. దీవెనలు, దేవుడిచ్చిన దీవెనలు కాపాడుకునే దానికి విధేయతతో జీవించాలి. ఓకే, గొర్రెపిల్ల లేచు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇలా గొర్రెపిల్ల మీద చేయి పెట్టేవారు. ఇలా చేయి పెట్టినప్పుడు ఏం జరిగేది? గో చేయి పెట్టినప్పుడు ఏం జరిగేది? లేవియాకాండము 16వ అధ్యాయము 21వ వచనం. లేవియాకాండము 16వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన రెండు చేతులు ఉంచి ఓసారి రా అభిషేక్ రా, పాల్ రా రా రా. ఏమవుతుందో చూపించాలి కదా. తల చూడు, మరలా పొజిషన్లోకి వెళ్ళిపో. వెరీ గుడ్. నడుము నొప్పి తీస్తున్నాయా? లేదు కదా, నువ్వు బాగా చలాకీగా ఉన్నావు. లైక్ అప్పుడు అహరోను సజీవమైన, ఇది మేక అనుకోండి, సజీవమైన ఆ మేక ఎక్కడ?
ఎక్కడ? ఆ మేక తల మీద ఏం చేయాలంట? రెండు చేతులు, హస్త నిక్షేపణ అన్నమాట. రెండు చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి. అబ్బా, ఇదన్నమాట. యు నో వాట్ హ్యాపెన్? పాపాల బదిలీ జరుగుతుంది ఇక్కడ. అతిక్రమముల బదిలీ, దోషముల బదిలీ జరుగుతుంది. ఆల్ ఆఫ్ యువర్ సిన్స్, మీరు చేసిన పాపాలన్నీ, నేను యాజకునిగా నేను ఇలా చేతులు పెట్టానంటే మీ పాపాలన్నీ ఎక్కడికి వస్తాయి? ఈ మేక తల మీదకి వస్తాయి. మీ పాపాలన్నీ కూడా, ఇది ఒక కుటుంబం, మనంతా ఒక కుటుంబం కదా, ఆర్డిజే కుటుంబం యొక్క పాపాలన్నీ తల మీదకి వస్తాయి. అంటే ఆ పాపాలన్నీ ఇక్కడికి వచ్చినప్పుడు మీలో పాపం ఉందా లేదా? ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యామంటే ఇంకా పాత ప్లేస్లో ఉంటామా మనము? ఏమండి, ఉంటాం కదా. సో మనం ఒకటే ప్లేస్లో ఉంటాం ఇప్పుడు. సో పాపం కూడా ఒకటే ప్లేస్లో ఉంటుంది. ఉంటే మీ దగ్గరైనా ఉండాలి, లేకపోతే మేకపిల్ల మీద అయినా ఉండాలి. సో వెన్ ఏరోన్ లేడ్ బోత్ హిస్ హ్యాండ్స్, ఏం జరుగుతుందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ సిన్స్ జరుగుతుంది. పాపాలు ట్రాన్స్ఫర్ అవుతాయి, దోషాలు ట్రాన్స్ఫర్ అవుతాయి, అతిక్రమములు ట్రాన్స్ఫర్ అవుతాయి. చేతులు ఉంచినప్పుడు ఏమీ కాదు అని అనుకోవద్దు. సపోజ్ ఉదాహరణకు ఒక పాస్టర్ ఉన్నాడు. పాస్టర్ అనుకోండి, సేవకుడు అనుకోండి, లే ఒక పాస్టర్ ఉన్నాడు, ఒక సేవకుడు ఉన్నాడు అనుకోండి, ఎవరైనా ఉన్నారనుకోండి. వాళ్ళు పాపాలలో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు చేయబెట్టారు. ఏమవుతుంది? ఏం కాకుండా ఉంటుందా? అమ్మో, ఏమి కాకుండా ఉండదండి. ఎవరితో పడితే వాళ్ళతో చేయి పెట్టించుకోవద్దు. ఎవరితో పడితే వారితో చెయ్యి పెట్టించుకోవద్దు. ఎవరి పైన పడితే వారి మీద చెయ్యి ఉంచవద్దు. మీకు తెలుసా, కొంతమంది విచ్ క్రాఫ్ట్ చేసేవాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తే వచ్చేస్తారు మీకు. షేక్ హ్యాండ్ మనం ఏం చేస్తాం? షేక్ హ్యాండ్ ఇవ్వడం మనం ఏమన్నా సీరియస్ అనుకుంటామా? అది ఏముంది, ఊరికే ఏముంది షేక్ హ్యాండ్, ప్రైస్ రాబోతుంది, బాగున్నావా, దానిలో ఏముంది? ఏమి జరగాలో జరిగిపోయింటుంది. ట్రాన్స్ఫర్ అవుతాయి. స్పిరిచువల్ ఇష్యూస్ గెట్ ట్రాన్స్ఫర్డ్ బై టచ్. ఇప్పుడు యేసుప్రభు మీద జనసమూహాలంతా పడుతున్నారు. యేసుప్రభుకి ఏం కాలే, వాళ్ళకి ఏం కాల, కానీ ఒకరు మాత్రం విశ్వాసంతో తాకారు. ఇప్పుడు ఒక మంత్రగాడు కానీ, మంత్రగత్తె కానీ, దెయ్యములు పట్టిన వ్యక్తి కానీ బయటికి బాగా కనిపిస్తూ ఫుల్ సిద్ధపడి, నేను అటాక్ చేయాలని సిద్ధపడి, నీ కుటుంబాన్ని పాడు చేయాలని సిద్ధపడి, నీ అవకాశాలు నిర్వీర్యం చేయాలని సిద్ధపడి, నిన్ను వచ్చి పలకరించి బాగున్నావని షేక్ హ్యాండ్ ఇచ్చాడు అనుకోండి, నీకు ప్రిపరేషన్ లేదు, నువ్వు సిద్ధపడిండవు, నువ్వు ప్రొటెక్ట్ చేసుకుండవు, నువ్వు భద్రపరచుకుండవు, ఇంకంతే సంగతులు. ఎందుకు నీకు శ్రమలు వచ్చిండాయో తెలియదు, ఎందుకు మీ ఇంట్లో గొడవలు జరిగింటాయో తెలియదు. యూ డోంట్ నో why certain things happen. It's very important. ట్రాన్స్ఫర్ జరుగుతుంది. పాపాలు ట్రాన్స్ఫర్ అవుతాయి, అతిక్రమాలు ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే ఇక్కడ నేను ప్రిన్సిపల్ చెప్తున్నాను, దే కెన్ బి ట్రాన్స్ఫర్డ్. పాపాలు ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయ్యేదానికి అవకాశం ఉంది. అది దేని ద్వారా అవుతుందంటే బై టచ్, స్పర్శ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యేదానికి అవకాశము ఉంది. ఓకే, సో ఇలా జరిగేది అన్నమాట. ఇలా జరిగేది. ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని వదిలేసేవాళ్ళు అన్నమాట. అరణ్యంలోకి వదిలేస్తే తోడేళ్ళు పడి దాన్ని చంపేస్తాయి అన్నమాట. అది పాత నిబంధనలో పద్ధతి. అలా ఇశ్రాయేలుల పాపాలకు ప్రాయశ్చిత్తము జరిగేది. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ
తప్పిపోతిమి. త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మనందరి దోషము దేవుడు ఏం చేశాడు? గెత్సెమనే తోటలో మనకు తెలియనిది, భౌతిక నేత్రాలకు కనిపించనిది జరిగింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని అనగా, దేవుడు ఏం చేశాడు తెలుసా? తండ్రి అయిన దేవుడు తన 2 చేతులు యేసయ్య తల మీద ఉంచాడు. యేసయ్య తల మీద ఎప్పుడు 2 చేతులు ఉంచాడో లోక పాపమంతా ఆయన మీదకి వెళ్ళిపోయింది. ద సిన్ ఆఫ్ ద హోల్ వరల్డ్, లోక పాపమంతా ఆయన మీదకి వెళ్ళిపోయింది. చేతులు ఉంచేసి దేవుడు వదిలేశాడు. గాడ్ లెఫ్ట్ జీసస్ అరణ్యంలోకి, పాపాత్మల చేతిలోకి వదిలేశాడు. అంధకార సంబంధమైన అధికారానికి వదిలేశాడు. ఆ మేక పిల్లను వదిలేస్తారనమాట, అరణ్యంలోకి వదిలేస్తారు. ఒకరు ఏం చేస్తారంటే ఆ మేకను తీసుకొని బట్ అరణ్యంలోకి వదిలేస్తారు. అక్కడ క్రూర మృగాల చేత అది చంపబడుతుంది. క్రూర మృగాల చేతికి యేసు ప్రభు గెత్సెమనే తోటలో అప్పగించబడ్డాడు. మన పాపాలన్నీ వెళ్ళిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పాపాలు మనలో ఉన్నాయా? లేవు 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 ఎవరు నమ్ముతారో వాళ్ళకు జరుగుతుంది ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మేక పిల్ల ఏ పాపం చేయలేదు. పాపం చేసింది ప్రజల పాపం అంతా ఆ మేక పిల్ల తల మీదకి వెళ్ళిపోయింది. ఈరోజు మన పాపమంతా లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల అయిన యేసయ్య మీదకి వెళ్ళిపోయింది. మన పాపాలన్నీ తీసుకొని అయినా యెరూషలేములో అందుకే చంపబడలేదు. ఆయన చంపాలని చాలాసార్లు ప్రయత్నం చేస్తారని ప్రభు ఒకటే చెప్పాడు, లేఖనముల ప్రకారము నన్ను పట్టణంలో ఎవరు కూడా చంపలేరు, నేను పట్టణంలో చావను, పట్టణము వెలుపటనే. ఏంటంటే ఇదన్నమాట, పట్టణం వెలుపటనే నేను చంపబడతానని ప్రభు చెప్పాడు. సో జీసస్ క్యారీడ్ అవే అవర్ సిన్స్, మన పాపాలను తీసుకొని పాపాలను ఏమండి సిలువకు మేకులతో కొట్టేశాడు. హల్లెలూయా. సో బై లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్, హస్త నిక్షేపణము ద్వారా పాపములు ట్రాన్స్ఫర్ అయ్యాయి. హల్లెలూయా. నౌ we can boldly say that యేసుక్రీస్తు ప్రభు మన పాపములను తీసుకున్నాడు గనుక మనం ఏమయ్యాం? ఇప్పుడు నీతిమంతులమయ్యాం. హల్లెలూయా. ఆ మేకపిల్ల ఏ పాపం చేయలేదు, మన పాపాలన్నీ దాని మీద మోపబడ్డాయి. అదే రీతిగా యేసు ప్రభు నోట కానీ ఆయన మాట యందు కానీ ఆయన ప్రవర్తన యందు కానీ ఏ పాపం చేయలేదు. కానీ దేవుడు మన పాపములను ఆయనకు ట్రాన్స్ఫర్ చేశాడు. మన పాపములను ఆయనకు ట్రాన్స్ఫర్ చేశాడు, వదిలేశాడు. దేవుడు క్రూర మృగాల చేతికి వదిలేశాడు. వారు తమకు ఇష్టం వచ్చినట్లు చేయుటకు వారి చేతికి అప్పగించబడ్డాడు. వదిలేశాడు దేవుడు. సో పాత నిబంధన గ్రంథంలో త్రూ లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్ సిన్స్ used to be transferred. సో దానిని మనము అన్వయించుకుంటే మీ మీద ఎవరు చేతులు పెడుతున్నారో చాలా జాగ్రత్త. మీరు ఎవరిపైన అంటే వారి మీద చేతులు పెట్టద్దు. దేర్ ఆర్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్, అంటుకుంటాయి, కలుషితం అయిపోతాయి, will become unclean, will become defiled. చేతులు పెట్టేటప్పుడు చాలా సిద్ధపాటు కలిగి ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ప్రిపరేషన్. మరి ముఖ్యంగా దెయ్యాల చేత పీడించబడే వారి పైన చేతులు పెట్టడానికి పోవద్దు.
ప్రొవైడెడ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్. మీరు బలంగా ఉంటే నేను ఎవరి మీదైనా చేతులు పెడతాను, ఏ దయ్యమో నాలోనికి నా మీద ప్రభావం చూపలేదు అన్నటువంటి ధైర్యము, కాన్ఫిడెన్స్ ఉంటే అప్పుడు మీరు యు కెన్ క్యాస్ట్ అవుట్ డీమన్స్. యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ సెల్ఫ్. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఒకటి చాలా క్లియర్గా చెప్తాను. మానసికంగా వీక్గా ఉన్నటువంటి వారు, మెంటల్గా ఎమోషనల్గా వీక్గా ఉన్నటువంటి వారు, అంటే ఎమోషనల్గా వీక్ అంటే చిన్నదానికి తట్టుకోలేరు, చిన్న మాటకు తట్టుకోలేరు, ఫుల్ ఎమోషనల్ అయిపోతారు. వీళ్ళకు కోపము త్వరగా వస్తుంది, ఏడుపు త్వరగా వస్తుంది, సులభంగా మూడ్ ఆఫ్ అయిపోతారు, సులభంగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, స్థిరత్వం ఉండదు వీళ్ళకి. ఇటువంటి వాళ్ళు దోస్ హు ఆర్ మెంటలీ వీక్, డోంట్ లే హ్యాండ్స్. చేతులు పెట్టేదానికి పోవద్దండి. మానసికంగా బలహీనం అనుకోండి, ఆ దయ్యాలు మీ దగ్గరికి వచ్చేదానికి, మీ మీద పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని చోట్ల చెప్తుంటారు, దిస్ ఇస్ వెరీ వెరీ రాంగ్ ప్రాక్టీస్. మీరు పక్కన వాళ్ళ మీద చేయబెట్టండి అంటారు. అందరూ కాంగ్రెగేషను 1000 మంది ఉంటారండి. 1000 మంది ఉన్నప్పుడు ఏం చెప్తారు తెలుసా? మీరు మీ పక్క వాళ్ళ మీద ఒకరి తల మీద ఒకరు చేయబెట్టుకుని ప్రార్థన చేసుకుని అంటారు. ఏం కావాలి అప్పుడు? వెరీ 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 డేంజరస్ ప్రాక్టీస్. వెరీ అది చాలా అపాయకరమైనటువంటి ప్రాక్టీస్ అది. యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. హస్త నిక్షేపణ ద్వారా పాపములు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి, అతిక్రమములు ట్రాన్స్ఫర్ అవుతాయి. సో చివరికి ఈ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, తిమోతికి వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకము, పరుల పాపములలో పాలివాడై ఉండకుము. ఏంటంట? నువ్వు పాపం చేయకున్నా కూడా ఆ మనిషి చేసిన పాపానికి నువ్వు అనుభవిస్తావు. ఎవరు చెప్పారు కర్మ? ఏమండి, మనం ఏ తప్పు చేయకున్నా కూడా ఎవరో తప్పు చేస్తే వాళ్ళ తల మీద చేయి పెట్టడం ద్వారా మనకెందుకు అనవసరమైనటువంటిది? సో నెవర్ హరీ ఇన్ లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ఎనీ వన్. ఎవరిపైన తల మీద చేయబెట్టడానికి త్వరపడద్దండి. హల్లెలూయా. సో there is a possibility that other people's sin can affect you. కొన్నిసార్లు చేయి పట్టుకోండి అంటారు, అది కూడా అంతే, ఏదైనా టచ్ అండి ఒకసారి. అందుకే మీరు ఎవరి పక్కన కూర్చుంటారు కూడా కొంచెం జాగ్రత్త. ఏమండి, ఎవరి పక్కన కూర్చుంటారు జాగ్రత్త. మెల్లగా చెప్పండి, ఏమనుకోకుండా. నన్ను ముట్టుకోవద్దని చెప్పండి పక్కలతో. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో. జాగ్రత్త అంతే. యు నీడ్ నాట్ వరీ అబౌట్ అవర్ పీపుల్. మన వాళ్ళ గురించి నాకేమి బయట అయితే చాలా కష్టం. బట్ మీకందరికీ బోధ ఉంది కదా. ఏం మార్నింగ్ ఈవినింగ్ మీరు లైవ్లో పాల్గొంటున్నారంటే దాదాపుగా అన్నీ సెట్ అయి ఉంటాయండి. హల్లెలూయా. సెట్ అయి ఉంటాయా ఎండవో చెప్పండి. ఖచ్చితంగా సెట్ అయ్యండి. నేను ఒకటే చెప్తాను, మార్నింగ్ నైట్ పాల్గొంటారా? పాల్గొనడం లేదంటే మాత్రం స్క్రూలు చాలా లూజ్ అని అర్థం. అంటే దేవుని సన్నిధిలో మనం ఒక 2 గంటలు ఎక్స్పోజ్ అయ్యామనుకోండి, we will be filled with the presence of God. We'll be filled with the anointing of God. We will carry the anointing. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఆయన సన్నిధిని మోసుకొని రావాలి మనం. హల్లెలూయా.
పొద్దున సోమవారం నుంచి శనివారం వరకు అంతా సీరియళ్ళు, షికార్లు, ఏమండి గలాటాలు, గుద్దులాటలు. అదేందండి అది? టీవీ సౌండ్ తగ్గించమని భర్తను చంపేసిందంట ఆమె. అబ్బో ఏందండి ఇట్లా తయారైపోయినారు, ఇంత వైలెన్స్ పెరిగిపోతుందండి సిస్టర్స్కు. టీవీ సౌండ్ తగ్గించమన్నాడంట భర్త, సౌండ్ తగ్గించమంటాం లేపేసింది. నిజం మేడం, మీకు లోకజ్ఞానం లేదు. మీరు లోకజ్ఞానం అంటే మీరు పేపర్ చదవరు, సోషల్ మీడియాలో మీరు పట్టించుకోరు, మీరు చాలా పవిత్రులు. నిజం మేడం, విజయవాడ కదా. చూడాలి, ఒక 2-3 చెప్తున్నారు, ఫుల్ ఫాలో అవుతున్నారు. విజయవాడలో జరిగింది, అది మొన్ననే జరిగింది మేడం, వైరల్ న్యూస్. టీవీ సౌండ్, నిజం ఇది, టీవీ సౌండ్ తగ్గించమని భర్త అడిగాడంట, చంపేసింది. చిన్న చిన్న కారణాలకు చంపుకుంటున్నారండి, చాలా ఘోరం, అన్యాయం అసలు. నాకు తెలిసినంత వరకు మీ గృహాల్లో, ఎవరి గృహాల్లో గొడవలు లేవు అని నేను నమ్ముతున్నా. హల్లెలూయా. అవును సార్ అన్నటువంటి వారు హల్లెలూయా చెప్పండి. లేదు సార్ ఈ వారం గలాట జరిగింది సార్ మాకు అన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారు కూడా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా 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 అనేది ఊత పదం అయిపోయింది మనకు. బీ వెరీ కేర్ఫుల్ అంతే. షేక్ హ్యాండ్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు, తల మీద ఎవరికి పడితే వారితో చేతులు పెట్టించుకోవద్దు, ఎవరు అడిగితే వాళ్లకు తల మీద చెయ్యి. కొంతమంది అదే పని అడుగుతారంటే వాళ్ళలో ఉన్న దయ్యం అడుగుతుంటుంది అనమాట, పెట్టించుకో తల మీద చేయి పెట్టించుకో అని. నా తల మీద చేయబెట్టు అడుగుతుంటారు. యూ బీ లెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం అన్నటువంటిది చాలా 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 ప్రాముఖ్యం. మీకు భయం పుట్టించేదానికి చెప్పడం లేదు, కానీ ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఓకే, తప్పిజారి మోమాటానికి పోయి షేక్ హ్యాండ్ ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు? కరోనా టైంలో ఏం చేశారు? ఏం చేశారు? శానిటైజర్ కదా, రావడం ఆలస్యము, వేసుకోవడము 2 సార్లు 3. అమ్మయ్యా నాయన, ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో, ఎవరి చేతిలో ఏ కరోనా ఇది ఉంటుందో, ఎందుకు వచ్చినా కూడా క్లీన్ చేసుకుంటారు కదా. అట్లా లార్డ్ ప్లీజ్ క్లెన్స్ మీ లార్డ్ విత్ యువర్ ప్రెషర్ బ్లడ్. ఐ హ్యావ్ వన్ ఫ్రెండ్, తను చెప్పాడు, నేను ఎప్పుడు కూడా దీన్ని ఇంత సీరియస్గా నేను తీసుకోలేదు, కానీ తను ఒకరోజు నాకు చెప్పాడు. ఏమన్నాడంటే, బ్రదర్, నేను సేవకు పోయిన ప్రతిసారి కూడా ఇంటికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు నాకేం చెప్తాడంటే, క్లీన్ చేసుకో అని చెప్తాడంట. సేవకు వెళ్ళొచ్చిన ప్రతిసారి క్లీన్ చేసుకో. మనం బయటికి వెళ్ళినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనము కాళ్ళు కడుక్కుంటాం, చేతులు కడుక్కుంటాం. కొంతమందికి అలవాటు లేదనుకోండి, ఏమండి కాళ్ళు చేతులు కడుక్కుంటాం. వాట్ అబౌట్ ద స్పిరిట్? వాట్ అబౌట్ ద సోల్? సోల్కి అయినటువంటి మురికి అంటుకుంటుంది. దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారు చాలామంది. బయట మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎవరు అంటే అందరూ క్లీన్గా ఉంటారా? ఏమన్నా అందరూ వస్తారు ప్రార్థనకు. వీ ప్రే ఫర్ ఎవ్రీ పర్సన్ కదా, మేము సిద్ధపడి ఉంటాం కాబట్టి ప్రే చేస్తాం. కాకపోతే మురికి అంటుకుంటుంది. ఏం చేసుకోవాలి? క్లీన్ చేసుకోవాలి. లార్డ్ క్లెన్స్ మీ విత్ యువర్ ఓన్ బ్లడ్. హల్లెలూయా. బై ఫెయిత్ఫుల్ వర్డ్స్ వీ హ్యావ్ టు క్లెన్స్ అవర్ సెల్స్. ఇలా క్లీన్ చేసుకుంటూ పోవాలి. సో ఎప్పుడైనా కూడా ఎవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా, ఎవరి కోసమైనా మీరు ప్రార్థన చేసినా, మీకు ఏమైనా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వెంటనే గో ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, క్లెన్స్ యువర్ సెల్ఫ్. కడుక్కొని ముందుకు వెళ్ళిపోవడమే. నాకు బాగా గుర్తుంది, ఇది చెప్పి నేను ముగిస్తాను. కర్నూలులో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక యవనస్తుడితో మాట్లాడా. జస్ట్ ఒక 10 నిమిషాలు మాట్లాడా. హీ వాజ్ ఫిల్డ్ విత్ నెగటివ్ స్పిరిట్. నేను ఏం చెప్పినా దానికి తిరగాసుగా మాట్లాడుతున్నాడు. ఏమి చెప్పినా
వాక్యం. ఏది చెప్పినా దానికి డౌట్ చెప్తున్నాడు, ఏది చెప్పినా దానికి డౌట్ చెప్తున్నాడు. ఏంద్రా మరి విపరీతంగా ఉన్నాడు ఈ పిల్లడు. ఎంత పాజిటివ్ చెప్పినా కూడా దానికి మళ్ళీ వేరే నెగిటివ్ చెప్తాడనమాట. ఎంత పాజిటివ్ చెప్పినా నెగిటివ్ చెప్తుంటాడు. చెబుతూ ఉంటే ఇక నాకు విసుగు వచ్చేసింది. అడిగాడు, సర్లేన్నా నా కోసం ప్రార్థన చేయన్నా అన్నాడు. నా కోసం ప్రార్థన చేయన్నా, నా మీద చేయి పెట్టి ప్రార్థన చేయన్నా అన్నాడు. చేయి పెట్టి ప్రార్థన చేయన్నా అన్నాడు. మనకేం తెలియదు కదా. సరే అని చెప్పేసి ఏం చేశాను తెలుసా, చేయి పెట్టి ప్రార్థన చేశానండి. చేయి పెట్టి ప్రార్థన చేసా, ప్రార్థన అయిపోయింది. 10 నిమిషాల తర్వాత స్టార్ట్ అయింది స్ట్రగుల్. నా మైండ్ అంతా కూడా అన్నీ అట్లా వస్తున్నాయి అనమాట. అన్నీ తిరకాస ఆలోచనలు వస్తున్నాయి. నాకు నిమిషం అర్థం కాలేదు. ఏంద్రా ఇది ఇట్లా వస్తున్నాయి, ఏంది ఇట్లా వస్తున్నాయి, అన్ని వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, తిరకాస ఆలోచనలు అంతా. వాడు ఎట్లా ఏంది వాడు మాట్లాడినట్టే వస్తున్నాయి. నాకేంది అంటుకుందనమాట. నాకు అది, నాకు ప్రిపరేషన్ లేదు, నాకు అంత అవగాహన లేదు, అంత డామినేషన్ లేదు, అంత అధికారం తెలియదు, ఇవేవి తెలియదు. అడిగాడు, నన్ను అడిగాడులే ప్రార్థన చేయమని చెప్పేసి నేను చేయబెట్టా, వాడిది నాకు వచ్చింది. ఇట్లా స్పిరిచువల్ కంటామినేషన్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సర్కిల్స్లో, స్పిరిచువల్ సర్కిల్స్లో, చర్చెస్లో కానీ, మీటింగ్స్లో కానీ ఒకరి మీద ఒకరు చేతులు పెట్టుకొని ప్రార్థన చేయండి, చేతులు పట్టుకొని ప్రార్థన చేయండి, కౌగిలించుకొని ప్రార్థన చేయండి. ఇట్లాంటి చెత్త ప్రాక్టీసెస్. మీరు వాటిని అటువంటి ఎవరైనా చెప్పారంటే వీళ్ళు అంగన్వాడీ కేంద్రంలో చదువు చెప్పాల్సిన వాళ్ళు ఏమండి అని చెప్పేసి వాళ్ళ జోలికి వెళ్ళొద్దండి. అటువంటి మీటింగ్స్ పోవద్దు. దానివల్ల మీకు పెద్ద ఒరిగేదే ఉండదు, ప్రయోజనం ఉండదు. డోంట్ ఫాలో దోస్ కైండ్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి, ఒకరి తల మీద ఒకరు చేపెట్టుకొని ప్రార్థన చేసుకోండి. నెవర్ డూ దాట్. ప్రార్థన చేసుకోండి, ముట్టుకోకుండా ప్రార్థన చేసుకోండి. బై టచ్, విచెస్ యూజ్ ద టచ్. మంత్రగాళ్ళు స్పర్శను వాడుకుంటారు, దయ్యాలను ట్రాన్స్ఫర్ చేసేదానికి, శాపాలను ట్రాన్స్ఫర్ చేసేదానికి, కొన్ని వస్తువులను వాడుకుంటారు. ఇంకా కొన్ని డీప్ సంగతులు ఉన్నాయి, తర్వాత చూద్దాం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో బీ వెరీ కేర్ఫుల్. అందుకే తిమోతి అన్నాడు, పరుల పాపములో ఎవరు చెప్పారండి? ఎవడో పాపం చేయడం ఎందుకు, మనం ఎందుకు శిక్షణ పొందుకోవడం? వాళ్ళ పాపాలు మన పాపాలకు వస్తాయి. అందుకే యోహాను గారు ఏమంటారు? యోహాను గారు నోరు తెరిస్తే ప్రేమ అనేవాడు. ఏమంటాడు తెలుసా? ఎవడైనా మీకు వందనాలు చెప్తే పలకద్దంటాడు. అవునా? చదువుమా, ఎక్కడుంది? పంజానా? చూడండి, వందనాలు చెప్పినా కూడా పాపం అంట. చూడండి, వెర్ ఇస్ ఇట్? ఫస్ట్ ముగిచేద్దాం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మీకంటే నేను చాలా మేలు. యోహాన్ గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. అదే మేడం, 1వ అధ్యాయము. యోహాన్ గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. ఏం చేయొద్దు? ఇంట చేర్చుకొనవద్దు. ఒకడు ఒక ఇంటికి వచ్చి మీరు ఆయన దగ్గరికి వెళ్ళొద్దని ఆయన అబద్ధ ప్రవక్త అన్నాడంట. నా గురించి చెప్తూ, నేను అబద్ధ ప్రవక్తనంట, కాబట్టి నా దగ్గరికి వచ్చేవాళ్ళు నా దగ్గరికి రాకూడదని వాళ్ళ ఇంటిలోకి వచ్చి చెప్పాడంట. ఇటటోళ్ళని ఏం చేయమన్నాడు? ఇంట్లోకి రానిస్తే వాడికి ఎంత పాపమో, రానిచ్చిన మనకు, నీళ్ళు ఇచ్చిన మనకు అటనా ఇంకా చెప్పు అని కూర్చోబెట్టి స్వీట్లు ఇస్తే
మనోళ్ళకి ముందుగానే ఎక్కువ కదా, జిల్ల ఎక్కువ కదా, దురద చెవులు కదా మనోళ్ళకి చాలామందికి. మీరు మాత్రం కాదులేండి, మీరు మాత్రం కాదులేండి. మీరు ముత్యాలు, మీరు వజ్రాలు కాబట్టి నిలబడ్డారు నా దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని. నేను ఒక మాట చెప్తాను, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎవరిని పడితే వారిని ఇంటిలోనికి రానివ్వద్దు. అలా వచ్చి దయ్యాలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు, జాగ్రత్త. సడన్గా మీ పిల్లలకు అనారోగ్యం వస్తుంది. నేను చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెబుతా ఉన్నాను మీకు. ఇంటిలోకి ఎవరిని పడితే వారిని రానివ్వద్దు. చాలామంది దైవజనులు ఐ హ్యావ్ సీన్. హరిగోంస్కారం ఒకసారి నేను మాట్లాడుతున్నా చెప్పాడు, ఎవరిని పడితే వాళ్ళని రానివ్వండి సార్ ఇంటికి. దే క్యారీ డీమాన్స్, దే క్యారీ స్పిరిట్స్. దురాత్మలు మోసుకొని వస్తుంటారు వాళ్ళు. ఇంట్లో పిల్లలు ఉంటారు, పసిపిల్లలు ఉంటారు. వచ్చేసి వారికి తెలియదు, వారు మామూలుగా ఉంటే వారికి తెలియదు, అలా వదిలేసి వెళ్ళిపోతుంటారు. స్పిరిచువల్ క్లెన్జింగ్ అన్నటువంటిది అవసరం మనకి. హరిగోం సంకుల్ గారు చెప్పారు. అందుకే ఎవరైనా కౌన్సిలింగ్కి వస్తారంటే నేను చర్చి దగ్గరికి రమ్మని చెప్తాను, ఇంట్లోకి మాత్రం ఎప్పటికి కూడా రానివ్వను నేను అన్నాడు. పాము వల్లే వివేకంగా ఉండి తప్పించుకోండి. హల్లెలూయా. ఎవరిని పడితే వారిని మీ ఇంటిలోనికి రానివద్దు. వారు భక్తులు కాని ఎడల, వారు దేవునితో సంబంధం లేని వారైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీ బంధువులు మీ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటే ఏం చేస్తారంటే ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేయండి. ఇంట్లో 7 మార్గాల్లో పారిపోతారు. రా కూర్చుందాం, ప్రార్థన కూర్చుందాం రా. చాలామంది ముచ్చట్లు పెట్టుకునే దానికి వస్తూ ఉంటారు ఇళ్ళకు. నీ టైం వేస్ట్ చేసేదానికి వస్తారు. వీళ్ళకి ఎట్లా చెక్ పెట్టాలి అంటే, ప్రేయర్ కూర్చుందామా, ప్రసంగం విందామా, మా పాస్టర్ గారి ప్రసంగం విందామా, వద్దులేబ్బా నువ్వే ఎన్నుకోలేబ్బా అని వెళ్ళిపోతారు వాళ్ళు. మనకు కావాల్సింది అదే. సులభం చూడండి. హౌ టు బి డెలివర్డ్ ఫ్రమ్ రిలేటివ్స్, స్టబ్బర్న్ రిలేటివ్స్. మొండి బంధువులు ఇంటిలో ఉండకుండా ఎలా వెళ్ళగొట్టాలి వారిని. ఏమండి, పొమ్మనకుండా పొగ ఎలా పెట్టాలి, ప్రార్థన పొగను పెట్టు. పరుగో ఎవడైనను ఈ బోధను అంగీకరించక, ఈ బోధను తేక. ఈ బోధన అంగీకరించిన వాడు మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ బోధన అంగీకరించినటువంటి వాడు మీ ఇళ్ళలోనికి రావాలని ప్రయత్నం చేస్తాడు. ఈ బోధన అంగీకరించని వారు ఈ దైవ సేవకుని మీద ఉన్నటువంటి అభిషేకంగా చూడక ఆయన దురాత్మ చేత నడిపించబడుతున్నాడు అన్నటువంటి వారు మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు, మీ ఇంట్లో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వారితో ఎలా వ్యవహరించాలో యేసు ప్రభు రొమ్మును ఆనుకున్నటువంటి శిష్యుడు, ప్రేమను గురించి దివారాత్రులు మాట్లాడే శిష్యుడు ఏం చెప్పినంటే, అటువంటి వారి విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి అంటే, వానిని మన భాషలో చెప్పాలంటే గడప దాటనివ్వద్దు, ఇంటిలోనికి రానివ్వద్దు. నేను ఎదుర్కొన్న చాలా సమస్యలకు కారణం ఏంటంటే ఈ పొరపాటే, ఈ జ్ఞానం లేక, ఈ తెలివి లేక. ఎవడిని పడితే వాడికి ఇంట్లోకి రానిచ్చు. ఐ బికెమ్ వెరీ వైస్. నేను చాలా ఈ విషయంలో జ్ఞానాన్ని. ఎవరైనా నన్ను కలవాలంటే నో పర్మిషన్ అట్ హోమ్. నా ఇంటిలోకి రావాలంటే ఓన్లీ వెరీ 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 వెరీ
సెలెక్టెడ్ ఫ్రీ. ఎవరైనా కలవాలనుకుంటే రండి, క్లినిక్ రండి, లేకపోతే చర్చిలో అయితే చర్చిలో, ఆఫీస్కి రండి. నాట్ అలౌడ్ ఇన్ టు ద హౌస్. ఎవరిని పడితే వారికి. వానిని మీ ఇంట చేర్చుకునవద్దు. నంబర్ 1. బయట కనపడితే శుభమని వానితో. అక్క బాగున్నావా? పాస్టర్ బాగున్నాడా? మీ పాస్టర్ బాగున్నాడా? కనపడితే ఏం చేయాలంట? ప్రైజ్ లార్డ్ చెప్పవద్దు. నువ్వు చెప్పవు. ఎంత పొగరు అని వాళ్ళు అనుకున్నారు అనుకోండి, అనుకోని పొగరు అనుకోని, గర్వం అనుకోని, ఏమైనా అనుకోని, మన జాగ్రత్త మనది. పౌలు అంటాడు, మంచి పోరాటం నేను పోరాడాను, నేనేం కాపాడుకున్నా? విశ్వాసాన్ని కాపాడుకున్నా. మీరు విశ్వాసాన్ని కాపాడుకున్నారు కాబట్టి ఈరోజు మీరు నాతో ఉన్నారు. అవునా కదా చెప్పండి. మిమ్మల్ని దొంగిలించాలని ఎంతమంది ప్రయత్నం చేయలేదు, మీకే తెలుసు బాగా. మీ మనసులను చెరిపి మాట్లాడకూడనివి మాట్లాడి మీ చెవులో వినపడినట్లు చేసి మిమ్మల్ని దొంగిలించాలని ఎంతమంది ప్రయత్నం చేశారో నాకంటే బాగా మీకే తెలుసు. మీరు పోరాడారు, మంచి పోరాటం పోరాడి మీరేం చేశారు? విశ్వాసాన్ని కాపాడుకున్నారు. విశ్వాసాన్ని కాపాడుకున్నారు. హల్లెలూయా. ఇంట చేర్చుకొనవద్దు శుభమని. మీకు తెలుసా విచెస్ ఏం చేస్తారో? పలకరిస్తారు, కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మీకు తెలుసు లేదో? దే ఆస్క్ యూ సమ్ క్వశ్చన్. ప్రశ్న నువ్వు జవాబు చెప్పావు అంటే నువ్వు ఇరుక్కున్నట్లే, వాళ్ళకు దొరికిపోతావు. నువ్వు వారు అడిగిన ప్రశ్నకు నీవు జవాబు చెప్పావు అంటే ఇరుక్కుంటావు నీవు. ఇది ఊరికే క్యాజువల్ కాదు, ఏదో కోపముతోనో వ్యక్తిగత ద్వేషంతోనో చెప్పే మాట ఇంటికి రానిగాకు, మాట్లాడగాకు, కక్షతోనో చేతుతో చేసే మాట కాదు. దెర్ ఈజ్ అ స్పిరిచువల్ రీజన్ బిహైండ్ దిస్ స్క్రిప్చర్. ఇది వాక్యం, నేను బైబిల్ చెప్తున్నా. బైబిల్లో వ్రాయబడిన వాక్యమే చెప్తున్నా. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము అనే వాక్యం అక్కడ పెడతావు. అనే వాక్యంకి ప్రక్కన వాక్యం పెడితే ఏం చేస్తావు? కాంటెక్స్ట్లోంచి బయటకు తీసుకొని వస్తే ఏమండి బైబిల్ సరిగా అర్థం కాదు మీకు. ఈ వాక్యం ఏమంటావు? ఈ వాక్యం దగ్గర పక్కన పెట్టండి. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమంటే ఏం చేస్తావు? ఆతిథ్యం ఇవ్వ మరువకుడి. కొంతమంది దేవదూతలకు తెలియకయే ఆతిథ్యం ఇచ్చారు అంటే ఇంట్లోకి ఎవరిని రానివ్వాలో తెలుసుకోవాలి, ఇంట్లోకి ఎవరిని రానివ్వకూడదో తెలుసుకోవాలి, ఎవరికి ప్రైజ్ లార్డ్ చెప్పాలో తెలుసుకోవాలి, ఎవరికి ప్రైజ్ లార్డ్ చెప్పకూడదో తెలుసుకోవాలి, ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వాలో తెలుసుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదో తెలుసుకోవాలి, ఎవరితో చేతులు పెట్టించుకోవాలో తెలియాలి, ఎవరితో చేతులు పెట్టించుకోకూడదో తెలియాలి, ఎవరి పైన చేతులు పెట్టాలో తెలియాలి, ఎవరి పైన చేయి పెట్టకూడదో తెలియాలి. దిస్ ఇస్ కాల్డ్ స్పిరిచువల్ విజ్డమ్. జ్ఞానం ఇది. హల్లెలూయా. ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీస్, ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీస్, ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల స్నేహితులు ఎవరు? మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏం తింటున్నారు? ఒకరోజు మీకు చెప్తాను, వశీకరణ మంత్రం చెప్తాను. వశీకరణ మంత్రం ఎట్లా చేస్తారు చెప్తాను. జరుగుతాయి, జరుగుతాయి. అవతల వాళ్ళు వీక్ అయ్యారు అనుకోండి, దొరికిపోతారు. వీక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దొరికిపోతారండి. అందరికీ చేయలేరు కానీ, అందరికీ వర్కౌట్ కాదు కానీ, వీక్ మైండ్ సెట్ ఉన్నటువంటి వారు దొరికిపోతారు. అంటే వెన్ వీ నో హౌ ద ఎనిమీ ఆపరేట్స్ వీ విల్ బి వెరీ కేర్ఫుల్. సో కాబట్టి హల్లెలూయా. ఏమైనా నేర్చుకున్నారా? ఎవరిని పడితే వారిని గడప దాటి లోపలికి రానివ్వవద్దు. కీప్ యువర్ హౌస్ క్లీన్. హౌ టు క్లెన్స్ యువర్ హౌస్? నెలకు ఒకసారైనా కడుక్కోవాలంటే మనం చెప్తాను, టైం వచ్చినప్పుడు చెప్తాను.
ఐ ఇన్ఫార్మ్ యూ. సో వీఆర్ ప్రైజింగ్ అండ్ వర్షిపింగ్ గాడ్. మన ఇళ్ళలో ప్రతి ఉదయము ప్రతి రాత్రి ఏమండి ఆరాధన వాక్యం అంతా మ్రోగుతుంటుంది కాబట్టి వాషౌట్ చేస్తూ ఉంటుంది. ఎంత ఇది మురికి ఉన్నా కూడా వాషౌట్ చేస్తూ ఉంటుంది. బట్ వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రీజన్లెస్ అండి కొంతమంది కొన్ని ఫ్యామిలీస్లో దే ఆర్ సైకలాజికల్లీ డిస్టర్బ్డ్. డిప్రెషన్తో ఉండిపోతారు. ఫ్యామిలీ డిప్రెషన్ ఉండిపోతారు. ఎక్కడ మొదలైందో తెలియదు వాళ్ళకి. వీ షుడ్ బి బ్లెస్డ్ ఇన్ అవర్ హౌస్. హల్లెలూయా. సో ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. పాము వలె వివేకులై ఉండండి, పావురం వలె నిష్కపటులై ఉండండి. నేను చేసిన తప్పుల్లో, నేను చేసినటువంటి పొరపాట్లు వివేచన లేకుండా ఎవరికి పడితే వాళ్ళకు ఇల్లు అలా ఓపెన్ చేసి పెట్టాను. ఇదంతా నా ఇల్లు అంటే మీ ఇల్లు అని ఓపెన్ చేసి పెట్టాను. దట్ వాజ్ వెరీ 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 a bad foolish decision. I should have protected my house. బట్ ఏమైతే నేర్చుకున్నాం. హల్లెలూయా. సో ఎలా అయిపోయిందంటే ఇంకా సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మాత్రం అంత ఈజీ కాదు. అదే అన్నమాట. ఇప్పుడు ఇంటికి రావాలంటే మాత్రం అంత సులభము కాదు. దట్స్ వై నో, వితౌట్ అపాయింట్మెంట్ నో ఓపెనింగ్ ఆఫ్ డోర్స్. అందుకే మా ఇంటి ముందు కాలింగ్ బెల్ కూడా లేదు. మా ఇంటి ముందు. మన టీంకి మాత్రమే ఓపెన్ డోర్. వాళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళ చేతిలో కీస్ కూడా ఉంటాయి. వాళ్ళ చేతిలోనే కీస్ ఉంటాయి. నేను లోపల ఉంటాను, వాళ్ళే తెచ్చుకుంటారు, వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే లాక్ చేసుకుంటారు, వాళ్ళే వెళ్ళిపోతుంటారు. నో ప్రాబ్లం అబౌట్ దాట్. బట్ ఐఎమ్ వెరీ వెరీ కాషియస్ నాట్ టు అలో ద పీపుల్. ఎందుకు అంటే ఈ వాక్యం దిస్ వర్డ్. మా అవ్వతో కొట్లాట, మొన్న చిన్న కొట్లాట జరిగింది నాకు మా అవ్వకి. నేను చెప్పిన స్కూటీ ఇక్కడ పెట్టద్దు, తీసుకొని పోన్నా. ఏమంటే నాకు కళ వచ్చింది, ఎవడో ఎత్తుకొని పోయాడు స్కూటీని. నిజం, నాకు కళ వచ్చింది. కళ వచ్చిన వెంటనే ఇప్పుడు అది నాది కాదు స్కూటీ. ఏమంటే అది స్కూటీ నాది కాదు. నేను చెప్పినావా స్కూటీ వద్దు, తీసుకొని పోన్నా. ఆమెకు నేను తిట్టినప్పుడు వినపడుతుందండి బాగా. మా అవ్వకు ఎప్పుడైనా చిన్నగా తిట్టినా కూడా స్పష్టంగా వినపడుతుంది. ఏమైనా ఇలా చేయవంటే అయ్యా అంటుంది అన్నమాట. నీ ఎంత చెప్పినా అవ్వా ఇది స్కూటీ ఇక్కడ వద్దవా, తీసుకొని పోమని చెప్పండి, మీరు ఎక్కడైనా పెట్టుకున్నావా, ఇక్కడ పెట్టొద్దంటే ఏమవుతుంది లేదా ఎట్లా చెప్పాలి ఆమెకు. అవ్వా నాకు కళ వచ్చిందంటే ఆమెకు అర్థం కావడంలా. ఆ టైంకి ఆనంద్ వచ్చాడు. నువ్వు అన్నీ చెప్పాలని ఆమెకు కొంచెం అర్థం తురకం బాగా మాట్లాడతాడు మన ఆనంద్. తురకంలో చెప్పు, నాకు కళ వచ్చింది, ఎవడో ఎత్తుకొని పోయినాడు, స్కూటీ ఎత్తుకొని పోయినాడు, పోలీసులు వచ్చేసి రాసుకుంటున్నారు, నన్ను అడుగుతున్నారు, మీ ఇంటి దగ్గరే పోయింది కదా అని నన్ను అడుగుతున్నారు. నాకు కళ వచ్చింది, నేను రిస్క్ తీసుకొని నాకు ఏమైనా కళలు వస్తే కనుక జరుగుతాయి కాబట్టి చెప్పు అని చెప్తే ఆయన చెప్తే అప్పటికి మొన్న చూస్తే ఇంటి లోపల లేదు, ఇంటి పక్కన పెట్టినారు. నేను చెప్పింది ఏందవ్వా ఏమందంటే ఏమవుతుందిలేయ్యా ఒకరోజు ఏమవుతుందిలేయ్యా అంటుంది. నేను చెప్పిన నాకు సంబంధం లేదవ్వ, అది పోతే నాకు సంబంధం లేదు. అనవసరమైన న్యూసెన్స్ ఎందుకు మనకు. నేను చెప్పాను మీరు జాగ్రత్త నేను వద్దు కుయ్యోమర్రా అని చెప్పాను. కొనియవద్దు అని చెప్తే నీ మాట నేను వినకపోతున్నాయా అని జుట్టు బిక్కుంటుంది ఇప్పుడు. మేడం
పోయేటట్టుంది మేడం, పోయేటట్టుంది. డబ్బులండి, వాడు పని చేయడు అసలు, వాడి ఆడ పని చేయడు, 2 రోజులు కూడా పని చేయడు. ఎక్కడన్నా పోతే డబ్బులు కట్టాలి కదా. 3 ఏళ్ళు ₹1,00,000 1,70,000 కొన్నారు. కంతులు కట్టాలంట, 3 ఏళ్ళు కంతులు కట్టాలంట, నెల డబ్బులు. మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు, నువ్వు ఇవే ఎక్స్ట్రా డబ్బులు అంట. కొనద్దు అంటే కొన్నారు, ఏమి మళ్ళీ నేనే ఇవ్వాలంట డబ్బులు. ఏమో నేనేమో ఎట్లా ఎరిబాగులో లాగా కనబడుతున్నానా నేను నీకు? ఎవరికి జామీను పడద్దండి, అనవసరమైనటువంటి సమస్యలు తెచ్చుకోవద్దండి. ఇంతకుముందు అయితే సర్లే పాపం పొందులు అనుకునేవాని, కానీ ఇప్పుడు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండడం మొదలుపెట్టిన. అనవసరమైనటువంటి ఏవి కూడా మనకు తగిలించుకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి? సో బీ వెరీ వెరీ కేర్ఫుల్. డోంట్ అలో ఎనీ పర్సన్ ఆర్ డోంట్ అలో ఎవ్రీ పర్సన్ ఇన్ యువర్ హౌస్. మీ ఇంట్లోకి ప్రతి ఒక్కరికి, భారతీయులందరూ నా సోదరులని ద్వారాలు తెరవద్దండి. ఓకే, శుభములు కూడా చెప్పద్దు. ఇది నాకు చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. వాళ్ళు ప్రైజ్ లార్డ్ చెప్తే మనం ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటే ఎలా ఉంటుంది? ఏమంటే చాలా కష్టం. కానీ మన క్షేమం, మనం క్షేమంగా ఉండాలి. అలా చేస్తే ఏమవుతుందంట? శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. గుడ్ మార్నింగ్ చెప్తే చాలు, మీరు ప్రైజ్ ది లార్డ్ చెప్తే చాలు. మీరు గుడ్ మార్నింగ్ ప్రైజ్ ఇప్పుడు వందనాలన్నా అక్క, వందనాలక్క అన్నా, వందనాలన్నా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్ బాగున్నారా? అయిపోయి శుభములు చెబితే శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో. రెస్పాన్స్ ఇచ్చినా కూడా పాపమే. ఇదేమన్నా చూడండి, శుభమని చెప్పడం, దానిలో ఏమైనా బూతు పదం ఉందా, నింద ఉందా, ఏమైనా ఉందా? ఏం లేదు, జస్ట్ శుభమే. శుభము, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్, వందనాలు అని చెబితే. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, యేసు ప్రభు దయ్యాలతో జాగ్రత్త అనలేదు, మనుషులతో జాగ్రత్త అన్నాడు. దయ్యాలతో జాగ్రత్త అనలేదు, కానీ మనుషులతో జాగ్రత్త. స్నేహం ముసుగులో శత్రువులు దాగి ఉంటారు, బంధువుల ముసుగులో శత్రువులు దాగి ఉంటారు, నీకు సలహాలు ఇచ్చేవారి ముసుగులో, సలహాల ముసుగులో శత్రువులు దాగి ఉంటారు. ఈ వారంలో నా దేవుడు అటువంటి వారిని నీకు బయలుపరచునుగాక. అటువంటి వారి నుంచి దేవుడు నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని వేరు చేయునుగాక. May my God does a work of separation in this week in the name of Jesus before this month ends. ఈ వారము, ఈ ఫిబ్రవరి మాసం ముగిసేలోగా ఇటువంటి రహస్య శత్రువుల నుంచి, హానికరమైన వ్యక్తుల నుంచి నా దేవుడు నిన్ను విడిపించును గాక. ఆ శత్రువులను దేవుడు వెల్లడి చేయును గాక. హల్లెలూయా. దట్స్ వై వి ఆల్వేస్ ప్రే. మార్నింగే ప్రేయర్ చేస్తాం, అందుకే మార్నింగే ప్రేయర్ చేస్తాం. డెస్టినీ హెల్పర్స్ను విడుదల చేస్తాం. హల్లెలూయా. రైట్ పీపుల్ మాత్రమే మనతో కలవాలి, రైట్ పీపుల్ మాత్రమే మన దగ్గరికి రావాలి. ఎవరు కలవాలో వారు కలవాలి, ఎవరు కలవకూడదో వారు కలవకూడదు. ఎవరి ఇంటికి రావాలో వారి ఇంటికి రావాలి, ఎవరు రాకూడదో వారు రాకూడదు. ఎవరితో షేక్ హ్యాండ్ ఇవ్వాలో వారితోనే షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదో వారికి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ప్రక్కన కూర్చోలో వారి ప్రక్కన కూర్చోవాలి. గ్లోరీ టు గాడ్. సో వెన్ యూ కమ్ టు ద చర్చ్, బీ ప్రిపేర్డ్. ప్రార్థనా పూర్వకంగా, దేవా నా ప్రక్కన కూర్చున్న వారికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.